గౌతమ్ భూపతి ముదిరాజ్ ఆల్ ఇండియా కోలీ సమాజ్ ఉపాధ్యక్షుని. ముఖ్యంగా ఏదైతే మనము ఈ సమావేశం పెట్టుకున్నామో చాలామంది మిత్రులు ఏదో విధంగా చెప్తున్నారు ఇక్కడ పర్మిషన్ లేదని, కాబట్టి ఇదంతా ఉత్తమాటలని చెప్తూ ఇక్కడ పర్మిషన్తో పాటు అన్ని పర్మిషన్లు మనకు ఉన్నాయి. దయచేసి మిత్రులారా మీరందరూ ప్రతి ఒక్కరు ఇంటికొకరు రావాలి. ఎందుకంటే ఇది ముదిరాజుల ఆత్మగౌరవానికి సంబంధించిందే కాదు, మనము ఈ ఓటుతోని ఏ ప్రభుత్వానికైనా మనం కూలదొయ్యొచ్చు, ఆ ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవచ్చు కూడా అని చెప్పి మనం తెలుసుకోవాలని చెప్పి తెలపాలని చెప్పి మీతో ముఖ్యంగా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా మనం 40 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం BCD నుంచి. అది మాత్రం మనం తప్పకుండా సాధించుకోవాలి. అది మనం సాధించుకుంటే రేపు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. 3 తరాల భవిష్యత్తు నేను చూశాను. అందరం మనం ఎక్కడో పోయినాము. నిజం చెప్పాలంటే ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏదైతే మనకు ముదిరాజులకు జరిగిన అన్యాయము ఏ జాతికి జరగలేదని నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నా. వాళ్ళు ఏదో చేపల సంఘాలని చెప్పి ఒక 4-5 లక్షల మంది ఉంటే మిగతా 50 లక్షల మంది ఏమైనట్టు? వాళ్ళ బతుకులేంది, వాళ్ళ జీవితం ఏంది, వాళ్ళ జీవిత విధానమేంది? ఇవాళ మా ముదిరాజు మిత్రులకు కనీసం చదువు లేదు, ఉద్యోగాలు లేవు, కనీసం ఒక ఇల్లు లేదు, ఆ 2 బెడ్రూమ్ కూడా ఇల్లు లేదు, ఏదీ లేదు మాకు. దయచేసి మనము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మాత్రము ముదిరాజులతో సాధ్యమో ఈ కూలదోయడం అని చెప్పి మనం ఖచ్చితంగా చేయాల్సిందే. మన ఓటుతోని మనం ఎన్నుకున్న ప్రభుత్వం కూడా ముదిరాజుల వాళ్ళని ఎన్నుకున్నదని చెప్పి ఖచ్చితంగా చెప్పాలి. అదేవిధంగా మొత్తం భారతదేశంలో కూడా ముదిరాజులు కోలీలు కూడా ఏదైతున్నారో మేము ఎవరైతే మాకు ఏ పార్టీ అయితే మాకు సహకరిస్తుందో వాళ్లకు అన్ని విధాల మొత్తం భారతదేశ మేము వాళ్ళందరికీ సహకరిస్తామని మనవి చేస్తూ మరి మీడియా మిత్రులకు మీకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.